చేసుకుంటున్నాం. మీకు నియోజకవర్గంలో నేనున్నాను, జిల్లాలో కరుణాకర్ గారు ఎంపీ ఉన్నారు, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని కూడా మేము అందరికీ తెలియజేసుకుంటున్నాం. మన పార్టీకి పోరాటాల తప్ప కాదు, మన పార్టీ పోరాటంలో నుంచి పుట్టిన పార్టీ, ప్రజల కోసం పుట్టిన పార్టీ. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అని ఏ కలవైతే వైఎస్ఆర్ గారు కన్నారో వాటన్నింటినీ కూడా 60-70 సంవత్సరాలు ఈ ప్రజలకు అందుబాటులోకి రావాలి అని పార్టీ పెట్టి మీకోసమే ముందుకు నడిచిన జగనన్న పార్టీ, ప్రజల పార్టీ, మన పార్టీ. ఎందుకు నేను ఇంతగా చెప్తున్నానంటే ఈరోజు జగనన్న అనుకున్నవన్నీ సాధించాడు. ఆయన బిజినెస్ మ్యాన్ గా సక్సెస్ఫుల్, ఆయన ఫ్యామిలీ మ్యాన్ గా సక్సెస్ఫుల్, ఆయన సీఎం గా సక్సెస్ఫుల్. ఇంకేం అవసరం ఉంది? కానీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చేస్తున్న అరాచకాలు, విధ్వంసాలు చూసి మనని నమ్మిన కార్యకర్తల్ని మనం కాపాడుకోవాలి, మన కోట్లేసిన ప్రజలకు మనం అండగా నిలబడాలన్న చిత్తశుద్ధితో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పని చేసుకుంటూనే వెళ్తున్నారు. అలాంటి వ్యక్తి కోసం మనం పనిచేయాలా వద్దా? మరి ఎవడో కేసు పెడతాడని ఒకడు, ఎవడో జైల్లో పెడతాడని ఒకడు ఉద్యోగం తీసేస్తాడని ఒకడు ఇలా భయపెడుతూ మనని ఇంట్లో కూర్చోబెట్టాలనుకుంటున్న కూటమి ప్రభుత్వానికి మనం చెప్పాల్సింది ఒకటే, నువ్వు కేసు పెడతావా పెట్టా, జైల్లో పెట్టా, కేసులు పెట్టిన వాళ్ళకి, విధ్వంసాలు సృష్టించిన వాళ్ళకి వడ్డీతో సహా ఇచ్చేస్తాం. ఎవరి ఉద్యోగాలు పోయినా వాళ్ళందరికీ కూడా గుడ్ బుక్ లో పేరు వేసి వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. ఎవరైతే ప్రభుత్వంలో ఇబ్బంది పడ్డారో ఆ ఇబ్బందుల నుంచి వాళ్ళకి బయటపడేసి వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన విధంగా రైతులకి అండగా రాష్ట్ర వ్యాప్తంగా మొన్ననే పోరాటం జరిగింది. రేపు ఈ విద్యుత్ బిల్లుల పెంపు మీద రాష్ట్ర వ్యాప్తంగా నియోజకాల వారీగా ఉద్యమం జరుగుతుంది. అందరూ కూడా వచ్చి ఆ ఉద్యమంలో పాల్గొనాలి అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. అలాగే జనవరి 3వ తేదీ విద్యార్థుల కోసం ఫీజు రింబర్స్మెంట్ కోసం జగనన్న పిలుపునిచ్చాడు. అందులో కూడా మనం అందరం పాల్గొనాలి, ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మనం సైలెంట్ గా ఉంటే పచ్చ ఛానల్లో అబద్ధాలు చెప్పడం తప్ప ఇంకోటి చేయదు. ప్రజలు ఎలా ఇబ్బంది పడుతున్నారు, విద్యార్థులు ఎలా మోసపోయారు, మహిళలు ఎలా కన్నీళ్లు పెడుతున్నారో రాష్ట్రం అంతా తెలియాలి. ఒక ఉద్యమంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని ముంచేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈరోజు ఇంత వర్షంలో కూడా పార్టీ సర్వసభ సమావేశం అనగానే ఈరోజు ఒక్కొక్కరు జగనన్నకి మేమున్నామంటూ బయటకు వచ్చినందుకు మీ అందరికీ పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇక మన ఎంపీ గురుమూర్తి గారు మాట్లాడాలని ఆయనకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కావాలి. డిజైనింగ్లో చాలా చాలా లోపాలు ఉన్నాయి. పైప్ లైన్లు వేసేస్తున్నాం. పైప్ లైన్లు వేసేస్తే కనీసం ఒక 3 అడుగులు ఎత్తుండే, కొంచెం ఎత్తుగా ఉండే ప్రాంతాలకేమో నీళ్లు కూడా వెళ్ళట్లేదు. పైప్ లైన్ పక్కకి వెళ్తుంది కానీ పైకి వెళ్ళాలంటే పైప్ లైన్స్లో డిజైన్ బాగలేదు. అండ్ దాని ఇన్నోవేటివ్ డిజైనింగ్ లేదు. టెక్నికల్ ఆస్పెక్ట్స్ని దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. చాలా ఒకసారి ఎలా అనిపిస్తుంటే చాలా మొరటుగా పైపులు గొయ్యి తప్పి పైప్ వేసేయడం తప్ప అసలు నీళ్ళు వెళ్తాయా లేదా, ఇది ఎన్ని అడుగులు ఎత్తులో ఉంది, దీనికి ప్రెషర్ ఎలా ఉంది. అలాగే ఒక 1 కిలోమీటర్ పైప్ లైన్ వేస్తున్నప్పుడు ఈ మధ్యలో ఉండే ఇళ్ళు ఎక్కువ మంది కొంచెం ప్రెషర్ పంపులు పెట్టి లాగేస్తే మిగతా చివరుండే ఇళ్ళకి రావట్లేదు. వీటన్నిటికీ చాలా లోతుకి వెళ్ళే కొద్దీ సమస్యలు అనేక ఉత్పన్నం అవుతూ వచ్చినాయి. సో వీటన్నిటికీ సంబంధించి ఒక సమగ్రమైన ఒక పరిష్కారం వెతకాలి. ఇప్పటికీ మన శశిభూషణ్ గారు బిగినింగ్లో మేము మాట్లాడుకుంటా ఉంటే
భారతదేశ ప్రభుత్వం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మామూలు డబ్బు ఖర్చు పెట్టలేదు. దాదాపు ఏదో ఒక లెక్క తీస్తే దాదాపు లక్ష, ఐ థింక్ మోర్ దెన్ 1 lakh crores ఐ థింక్ టిల్ నౌ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాడ్ స్పెంట్. ఇంత డబ్బు ఖర్చు పెట్టి కూడా ఇంకా ఒక ఆదిలాబాద్ తాండాలో ఉండే ఒక పెద్ద ఆవిడ కానీ, కళ్ళు లేని పెద్ద ఆవిడ కానీ, మొన్న నేను పిఠాపురం వెళ్తే ఇంకా మాకు నీళ్ళు రావట్లేదని ఒక ప్రాంతానికి వెళ్తే నీళ్ళు రావడం చాలా పల్చగా వస్తున్నాయి అనేది. అంటే ఆల్మోస్ట్ అంటే ఎంత సన్నటి దారంటే ఒక 30 మంది వెయిట్ చేయాలి. అది ఎప్పటికీ నిండాను, అది ఒక ఉన్నది 2 గంటలు. ఆ 2 గంటల్లో 30 మంది పట్టుకోవాలి. కనీసం అది బకెట్ నిండటానికి కనీసం 10 నిమిషాలు పడుతుంది. అంటే 55 లీటర్స్ అనేది మనం ఇచ్చినా కానీ ఆ వచ్చే ధార, ఇవన్నీ ఇంజనీరింగ్ ఇష్యూస్, ఇవన్నీ వాటిని కూడా కరెక్ట్ చేయాలి. సో వీటన్నిటిని సమగ్రంగా అన్ని సమస్యల్ని పెట్టుకొని ఎలా చేయాలి దీనికి ముందుకనేది కృష్ణతేజ గారితో, మన ప్రిన్సిపల్ సెక్రటరీ మన శశిభూషణ్ గారితో, సంజీవ్ రెడ్డి గారితో, వీళ్ళందరితో మాట్లాడి ఇది ఒక పరిష్కారం ఎతకాలి. ఎందుకంటే ప్రతిసారి డబ్బు ఖర్చు పెట్టేస్తున్నాం, ఇంటెండెడ్ రిజల్ట్ అయితే రావట్లేదు. ఇది ఒక బయట ఏముందంటే కేంద్రంలో కూడా చాలాసార్లు ఇది దుర్వినియోగం అవుతున్నాయి నిధులు. అండ్ అందుకని మీరు ఎలా చేస్తారనేది నన్ను సిఆర్ పాటిల్ గారు అడిగినప్పుడు ఐ గేవ్ మై కమిట్మెంట్. నేను పంచాయతీరాజ్ శాఖని తీసుకున్న తర్వాత దీన్ని బలోపేతం చేస్తాం. అలాగే రూరల్ వాటర్ సప్లై జల్ జీవన్ మిషన్ని చాలా బలంగా ముందుకు తీసుకెళ్తాం. అవసరమైన చోట ఇన్నోవేషను, అలాగే టెక్నాలజికల్ ఏమేమైతే మనం హెల్ప్ తీసుకోవాలి అవన్నీ తీసుకుంటాం. అందుకని దీన్ని పొడిగించమని కోరాను. 21కి ఇంకొక సంవత్సరంలో అయిపోద్ది, ఈ జనవరికి అయిపోద్ది. కానీ మేము పొడిగించమని కోరాం. అలాగే అదనంగా నిధులు కూడా కోరాం మేము. ఇది ఎందుకంటే మేము పెట్టుకుంది ఏంటంటే ఇది స్టేట్ నిజంగా సఫర్ అవుతుంది. నేను ప్రత్యక్షంగా ఎన్ని చోట్ల తిరిగాను. గత ప్రభుత్వం కనీసం ఫిల్టర్ బెడ్స్ తాలూకు ఇసుక మార్చాలి, అంటే ఒక 5 లక్షలు ఫిల్టర్ బెడ్స్ని కూడా మార్చాలి. అలాగే మనకి ఇప్పుడు ఈ సస్టైనబుల్, అలాగే మన వాటర్ షెడ్ మేనేజ్మెంట్ కానీ, అలాగే మనం నీటి వనరులను సంరక్షించుకోవడం కానీ, పెద్ద ఎత్తులో ప్రజలను కూడా దీన్ని భాగస్వామ్యం చేయాలి. వీటన్నిటిని అన్నిటినీ సమగ్రంగా తీసుకుని ఒక హోలిస్టిక్ ప్లానింగ్ తోటి ఈ జేజేఎంని మనం ఆంధ్రప్రదేశ్కి దీన్ని అమృతధారగా దీన్ని నామకరణం చేసి దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. దీని ఆబ్జెక్టివ్ ఆర్ క్వైట్ సుపీరియర్. సో దీన్ని మీ ఆలోచనలు, మీ సలహాలు, అన్ని సూచనలు అన్నీ మాకు ఇస్తే మనందరం కలిసికట్టుగా దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఈ సాయంత్రానికి ఒక పరిష్కార మార్గం, ఒక వర్కింగ్ మోడల్ సాధించేలాగా, మనం అనుకున్న ఆబ్జెక్టివ్ సాధించేలాగా ముందుకెళ్ళాలి. అందుకని మీ సలహాలు, సూచనలు కావాలి. ఇది ఒక నాట్ యాజ్ అ డిప్యూటీ సీఎం, నాట్ యాజ్ అ పంచాయత్ రాజ్ మినిస్టర్, రూరల్ వాటర్ సప్లై, వీటి కాకుండా ఐ అపీల్ టు యూ.